చిన్న దేశాలు ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ఆటగాళ్లను ఎలా తయారు చేస్తున్నాయి? ఒక్కసారి ఊహించండి, ఒక దేశం జనాభా కేవలం 5 లక్షలు. అంటే మన తెలంగాణ ఫుట్బాల్లో పెద్ద పెద్ద జట్లతో సమానంగా పోటీ పడి ఆడుతుంది. ఆ దేశం పేరు కేప్ వెర్డే. ఇంకో దేశం క్యురసావో. మీకు చెప్తే నమ్మరు, ఆ దేశం యొక్క జనాభా 1,50,000 మాత్రమే. అచ్చంగా 1,50,000 మాత్రమే. అయినా ఫిఫా వరల్డ్ కప్లో చరిత్రలో అర్హత సాధించిన అతి చిన్న దేశంగా మిగిలింది. నమస్కారం, నేను డాక్టర్ శివరేందర్, సైకాలజిస్ట్, యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఫుట్బాల్ గురించి కాదు, మనిషి తత్వం గురించి, మనిషి ఆలోచన విధానం గురించి. తలుచుకుంటే ఏ మనిషి అయినా ఏదైనా చేయగలడు అనే విషయాల గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనం తరచి చూడాల్సింది ఏంటంటే, ఇంత తక్కువ జనాభా కంచిన దేశం ఆర్థికంగా నిజంగానే అంత స్ట్రాంగ్గా ఉంటుందా? అన్ని రిసోర్సెస్ ఉంటాయా అంటే లేదనే జవాబు వస్తుంది. జనాభా ఎక్కువ లేదు, డబ్బులు లేవు, రిసోర్సెస్ అంతకంటే లేవు, మరి ట్రైనింగ్ గ్రౌండ్లు అంతకంటే గొప్పగా లేవు. అయినా సరే ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎలా తయారవుతున్నారు? అసలు దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? దీన్నే మనము మనిషి యొక్క సైకాలజీ సక్సెస్ అని చెప్పొచ్చు. మనం ఒక విషయం తెలుసుకుందాం. 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అదేంటంటే, ఆట ఆడుతున్న ఆటగాళ్ళలో దాదాపుగా 70% మంది తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలో పెరగలేదు. వాళ్ళు పుట్టలేదు. వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నారు, పోర్చుగల్స్లో ఉన్నారు, నెదర్లాండ్స్లో ఉన్నారు, స్పెయిన్లో ఉన్నారు, జర్మన్లో ఉన్నారు. రకరకాల దేశాల్లో పుట్టి రకరకాల దేశంలో పెరుగుతున్నారు. కానీ ప్రపంచ కప్ మాత్రం తమ పూర్వీకుల దేశాని కోసం ఆడుతున్నారు. ఉదాహరణకు మొరక్కో తీసుకుందాం. అష్రఫ్ హకీమ్ ఫ్రాన్స్లో పెరిగాడు, పిఎస్జి క్లబ్కు ఆడుతున్నాడు. ఇంకో యువ ఆటగాడు ఉన్నాడు, అయూబ్ బావోడ్డి. ఫ్రాన్స్ జాతీయ జట్టు పిలిచింది, కానీ అతను ఒక మాట చెప్పాడు, నేను మొరాకో కోసం ఆడతాను. ఎందుకు? అక్కడే మనిషి అంతర్గతంగా ఉన్న తన సైకాలజీ చెబుతుంది. 2 జన్మస్థానాలు ఉంటాయి. ఒకటి తాను పుట్టిన ప్రదేశం, రెండోది తన మూలాలు, తన పూర్వీకుల మూలాలు ఉన్న దేశం. ఆ మూలాలు, ఆ కుటుంబం, ఆ సంస్కృతి, ఆ గుర్తింపు మనిషిని తిరిగి పిలుస్తున్నాయి. దాంతో వాళ్ళకు ఒక ఐడెంటిటీ, తనకున్న బిలాంగింగ్నెస్ అక్కడ చాలా స్ట్రాంగ్ కండిషన్ అయిపోతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనుషులు ఏదైనా సరే కేవలం డబ్బు కోసం మాత్రమే పని చేయడం మాత్రం తెలుస్తుంది. కేవలం పేరు కోసం కూడా కాదు. ఎక్కువ శాతం తనకు చెందిన వాళ్ళ కోసం, తన జెండా కోసం, తన గుర్తింపు కోసం మనిషి చాలా అసాధారణంగా కష్టపడతాడు. ఎందుకంటే తన ఐడెంటిటీ తనకు తెలియకుండానే తన బాడీలో ఉన్న అణువు ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలనే కృతనిశ్చయాన్ని చేసినప్పుడు మనిషి బికమ్ హయ్యర్ సెల్ఫ్ అవుతాడు. తన బెస్ట్ పవర్ని బయటికి ఇచ్చేస్తాడు. అందుకే చిన్న దేశాలైనా సరే ప్రపంచం మొత్తం మీద ఉన్న తన ప్రజలను ఒకటిగా కలిపి ప్రపంచ స్థాయి జట్టును తయారు చేస్తున్నాయి. ఇది ఫుట్బాల్ కథ కాదు, మన జీవిత కథ. మీరు ఎక్కడ పనిచేస్తున్నారని కంటే మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది మీ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏమంటారు? అయితే ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు. కేవలం గుర్తింపు ఉంటేనే సరిపోదు. ఒక దేశం మొత్తం ఒక కళను ఎలా నమ్ముతుంది, ఒక విజయం తర్వాత తరాన్ని ఎలా తయారు చేస్తుంది, ఎలా మార్చేస్తుంది. అదే మనిషి యొక్క సెల్ఫ్ థియరీని మనం సైకాలజీ ప్రకారం చెప్పచ్చు. చిన్న దేశాలు ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ఆటగాళ్లను ఎలా తయారు చేస్తున్నాయి అనే దానికి మనం ముందు మాట్లాడుకున్న విషయాలే మనిషి యొక్క స్థాయిని, మనిషి యొక్క అంతర్గతంగా ఉన్న శక్తులన్నిటి కూడా బయటికి తీసుకొచ్చి ఒక ప్రపంచ ఆటగాళ్ళను తయారు చేస్తుంది. ఐ థింక్ ఈ ఆటగాళ్ళు ఫైనల్గా చేరి ప్రపంచ కప్ను సాధిస్తారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఒక ప్రదేశం గురించి,
వాళ్ళకున్న చరిత్ర గురించి, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై అవుతున్నారు, వాళ్ళ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నారు, ప్రపంచానికి ఎలుగెత్తి ఎలా చాటుతున్నారు, వాళ్ళ శక్తి సామర్థ్యాన్నిటి కూడా ప్రపంచ వేదికల మీద ఎలా ప్రచారం చేస్తున్నారనే విషయమే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనది. దీని నుంచి ఐ థింక్ చూసే వాళ్ళందరూ కూడా ఒక పాఠాన్ని, ఒక గొప్ప ఆలోచన కలిగజేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరేమంటారు?